అప్డేట్స్ చూస్తే తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని ఈ రోజు వరకు గరంగరంగా సాగుతున్నాయి. కాగా తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు తరలించారు. శాసనసభలో 4 గంటల 30 నిమిషాలు 4:30 గంటలుగా సభలో నిల్చుని నిరసన తెలిపినా కనీసం మైక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలతో మొదలుకొని రోజు రోజుకు తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంటోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, అసెంబ్లీలో నిన్న మొదలైన ఏదైతే గొడవ ఉందో ఇటు సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా జరిగిన ఇష్యూ ఖచ్చితంగా వారికి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి ఇటు బీఆర్ఎస్ పట్టుపడుతుంది. ఉదయం సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెల్లోకి వచ్చి స్పీకర్ ముందు బైఠాయించారు. ఖచ్చితంగా సీఎం క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే స్పీకర్ పలుమార్లు సూచించారు, మీరు మీ సీట్లోకి వెళ్ళండి, మైక్ ఇస్తాను అని చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ సీఎం క్షమాపణ చెప్పాలని ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే అసెంబ్లీ దానిలో నెలకొన్నాయని చెప్పవచ్చు. స్పీకర్ పోడియం ముందు ఇటు లెఫ్ట్ సైడ్ కు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఇటు రైట్ సైడ్ అధికార పక్షం వైపు ఉన్నటువంటి పోడియం వైపు కూడా రెండు వైపులా చుట్టుముట్టారు. మొత్తం మంది ఎమ్మెల్యేలు ఆ పోడియం ముందు చుట్టుముట్టి నినాదాలు చేశారు, సీఎం డౌన్ డౌన్ అంటూ. అయితే దీన్ని స్పీకర్ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే సీఎం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అక్కడే స్పీకర్ పోడియం ముందు కింద బైఠాయించిన పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఎమ్మెల్యేలు అయితే బైఠాయించిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి తర్వాత సీఎం ఎంటర్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిని అనే నిరసన జరిగింది. వైఖరి కరెక్ట్ కాదని కూడా సూచించడం జరిగింది. ఇటు ఎల్ఏ మినిస్టర్ కూడా బీఆర్ఎస్ వ్యవహరించే తీరు కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలకమైన తీర్పు వచ్చింది. దీనికి సంబంధించి సభలో చర్చించడానికి బీఆర్ఎస్ సభ్యులు రావాలని చెప్పారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఏదైతుందో ఈరోజు దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. తెలంగాణ లక్షల మంది యువతకు సంబంధించిన ఇష్యూ, దీనిపై వారి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ఎల్ఏ మినిస్టర్ కోరారు, అటు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ సభ్యులు ఒకటే పట్టుబడ్డారు. ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ మీ స్థానాల్లోకి వెళ్తే మైక్ ఇస్తానని చెప్పారు. అయితే కేవలం ఈ ఇష్యూస్కు సంబంధించి ఈరోజు డిమాండ్స్ ఏమవుతున్నాయో వాటికి సంబంధించి మాట్లాడాలి, కానీ మిగతా సంబంధించి మాట్లాడితే మైక్ కట్ చేస్తానని చెప్పారు. అయితే హరీష్ రావుకు మైక్ కేటాయించారు. హరీష్ రావుకు మైక్ ఇచ్చినప్పుడు ఇది కౌరవుల సభ, పాండవుల సభ రాబోతుంది, సభలో వ్యవహరిస్తున్నారు మీరు, మా రోజు రాబోతుందంటూ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గతంలో వర్గీకరణకు సంబంధించి మేము గతంలోనే ఏకగ్రీవ తీర్మానం చేశాం, సభలో ఆమోదం పొంది కేంద్రానికి పంపించాం అని చెప్పి ఇటు చెప్పిన తర్వాత ఇటు మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రస్తావించే సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడం జరిగింది. అయితే దీనికి సందర్భంగా ఒకేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియంను ముట్టడించారు. ఈ సందర్భంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ బైఠాయించి నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తున్నప్పటికీ ఇటు ఎంఐఎం సభ్యులు అదేవిధంగా బీజేపీ సభ్యులు కూడా దీన్ని అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే సభా సమయం వృధా అవుతుంది, కీలకమైన విషయాలు చర్చించాల్సిన సందర్భంలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు అధికార పక్షం కానీ ఇటు పిలిచి మాట్లాడాలి మీరు అధికార పక్షం వాళ్ళని చెప్పి సూచనలు ఇచ్చారు. బీజేపీ అయితే తీవ్రంగా మండిపడింది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసం సృష్టించింది, దాన్ని మాట్లాడదామంటే సమయం దొరకడం లేదు, నిన్న అప్రాప్రియేషన్ బిల్ మీద మాట్లాడడానికి సమయం దొరకలేదు అని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు సభా సమయాన్నంతా బీఆర్ఎస్ వృధా చేస్తుందని మండిపడ్డ పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఎంఐఎం అక్బరుద్దీన్ కూడా బీఆర్ఎస్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు అధికార పక్షం ట్రెజరీ బెంచ్ కూడా వారిని పిలిచి మాట్లాడాలి, కానీ సభా సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న ఎవరినైతే పేరు పెట్టి కోట్ చేసి పిలిచారు
చేశారు, సబితా ఇంద్రారెడ్డి పేరు కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు మైక్ ఇచ్చి మాట్లాడుకునే అవకాశం కల్పించాలని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. అయితే స్పీకర్ మాత్రం సబితా ఇంద్రారెడ్డికి సబ్జెక్టు ఈ రోజు జరిగిన ఏదైతే బిజినెస్ ఉందో దాని మీద మాట్లాడడానికి ఇస్తాను కానీ నిన్నటి ఇష్యూకు సంబంధించి ఇవ్వనని కరకండిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే ఉదయం వచ్చిన దగ్గర నుంచి మహిళా ఎమ్మెల్యేలు నిల్చొని అక్కడ స్పీకర్ పోడియం ముందుకు బైఠాయించే నిరసన తెలిపిన పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా హరీష్ రావు మాట్లాడిన అనంతరం పోడియం ముట్టించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలందరూ సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు. అక్కడ మార్షల్స్ వాళ్ళని లిఫ్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో ఎక్కించి తెలంగాణ భవన్ లో వదిలేశారు. కొద్దిసేపటి క్రితమే మహిళా ఎమ్మెల్యేలు కూడా నిల్చొనే ఉన్నారు. అక్కడ నుండి తెలంగాణ భవన్ కి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి తెలంగాణ